ఏమండి కొండ మీద అమ్మవారు కొండ కింద అంబేద్కర్ గారు కొండ మీద అమ్మవారు కొండ కింద అంబేద్కర్ గారు ఇదే జగన్ గారి సారాంశం. విజయవాడ నడిగడ్డ మీద అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక బలుగుబడి వారి విగ్రహాన్ని పెట్టేందుకు చాలా సంతోషంగా ఉంది. మరి కొంతమంది అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఎందుకు అవసరం అనేసి మాట్లాడుతున్నారు. జగన్ గారు పోరాడి మరి ఇక్కడే పెట్టించారు, ఏ విధంగా చూస్తారు? మాకు మాత్రం హ్యాపీగానే ఉంది. జగన్ గారి పేదలకు న్యాయం జరగాలని చూస్తున్నారు. నిజంగా జగన్ గారి గవర్నమెంట్ పేదలకు న్యాయం జరుగుతుందా? జరుగుతుంది. ఎలాంటి జరుగుతుంది? అన్ని విషయాల్లో ఆసరా అని, మరి విద్యా దీవెనని అన్ని ఇస్తున్నారు కదా. మళ్ళీ గెలుస్తారంట జగన్ గారు? గెలుస్తారని అనుకుంటున్నాను. మీరు చెప్పండి. మళ్ళీ కలుస్తారండి జగన్ గారు. ఏంటి ఆ నమ్మకం ఏంటి? ఎలాంటి మంచి పనులు? పక్కా నమ్మకం అండి. ఏమైనా పథకాలు ఉన్నాయా? నవరత్నాలు ఉన్నాయండి, బాగున్నాయి అన్ని. అమ్మఒడి, నవరత్నాలు, వైఎస్ఆర్ భరోసా మొత్తం ఉన్నాయి సార్. స్కూల్ పిల్లలకి అమ్మఒడితో సహా ఉన్నాయి సార్ నవరత్నాలు. మళ్ళీ జగనే వస్తాడు సార్. మన విజయవాడలో ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్, చాలా మంచి విగ్రహం. జగన్ గారికి విగ్రహం పెట్టింది, ఏం చెప్తారు జగన్ గారికి? కృతజ్ఞతలు చెప్తాం సార్. థ్యాంక్ యూ. ఇంత పెద్ద సిటీలో నడిబొడ్డు మీద అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు కదా, ఒకవైపు వ్యతిరేకత, అసలు వద్దు పెట్టొద్దు, హాస్పిటల్ కట్టుకోండి టీడీపీ వాళ్ళన్నారు. జగన్ గారు ఎట్టి పరిస్థితుల్లో అన్ని కులాలు ఒకటే అనేసి ఇక్కడ పెట్టారు. అందుకే ఈసారి ఇంకా 2-3 సీట్లు కాదు రా వాళ్ళకి. ఈసారి 20-12 వచ్చింది. ఆ తెలుగుదేశం వాళ్ళు ఊరిని కొట్టుకట్టమే డబ్బా, అలా అవ్వదు. జగన్ అసలు ఎవరు ఏం చేయలేరు. 71-72 సీట్లు రాపోతే ఇదే గడ్డ మీద నీకు నేను మళ్ళీ నీ ఫోన్ నెంబర్ ఎత్తుకెళ్తా. అసలు వాళ్ళు ఏమన్నారు, ఇలాంటి విజయవాడ సిటీలో అంబేద్కర్ విగ్రహం ఎందుకు అంటున్నారు? మాకు కావాలండి, మేము తిరుగుతున్నాము అంటే ఆ అంబేద్కర్ పెట్టింది మా భిక్ష. కొండ కింద అంబేద్కర్ గారు అంతే అంతే. ఈ విజయవాడ నడిబొడ్డు మీద అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం ఏమండి కొండ మీద అమ్మవారు కొండ కింద అంబేద్కర్ గారు కొండ మీద అమ్మవారు కొండ కింద అంబేద్కర్ గారు ఇదే జగన్ గారి సారాంశం. ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్న 5 కోట్ల మంది ప్రజలు కూడా ఆలోచించిన విషయం ఏంటంటే కొండ మీద అమ్మవారు కొండ కింద అంబేద్కర్ గారు ఇదే మా సారాంశం. పేద ప్రజలకి ఈ రోజున ఒక్క నిమిషం ఈ రోజున కార్పొరేషన్ నిధులు లేవన్నారు. కార్పొరేషన్ లో ఇంతకుముందు చంద్రబాబు గారు ఏం చేశారంటే కార్పొరేషన్ నిధులు అవగానే ఎవడో 10 మంది సెలెక్ట్ చేసుకునేవాడు, వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చుకునేవాళ్ళు. ఈరోజు మా భవిష్యత్ తరాలకి యూనిఫామ్ ఇస్తున్నాడు, ఫుడ్ ఇస్తున్నాడు, తర్వాత షూ ఇస్తున్నాడు, బెల్ట్ ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళ లక్ష రూపాయలతో పోల్చుకుంటే సమానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సారాంశం ఏంటంటే భావి తరాలను కూడా ముందుకు తీసుకుపోతున్న దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మేమందరం పనిచేస్తాం, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తాం. ప్రతి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం. వైనాట్ 175 చుక్కలు చూపిస్తాం. కుప్పంలో కూడా చంద్రబాబు దిక్కు లేదు, మంగళగిరిలో వాళ్ళ కొడుకు సీట్ లేదు, వాడు గెలిచే సీటే లేదు, గెలిచే ఛాన్సే లేదు. జై జగన్, జై జై జగన్. మాట్లాడే పనే లేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఈ లోకేష్ అందరూ నెక్స్ట్ జగన్ సీఎం అంతే. పేదలకి మంచి న్యాయం చేస్తున్నారు జగన్. ప్రతి ఒక్క కుటుంబానికి నా ఇంట్లో జరగలేదని వాడెవడో చూపిమాను అంతే. అది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కింటికి నాకు జరగలేదు అని ఒక్కడు చెప్పమను. సార్ చెప్పండి, మరి ఇలా వ్యతిరేకంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్తారు? ప్రతిసారి అంటున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ బిడ్డలైతే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మనవడైతే కార్పొరేట్ స్కూల్లో వాళ్ళ బిడ్డలను చదివించుకొని ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళ బిడ్డలు ఇంగ్లీష్ చదివి ఉన్నతమైన శిఖరాలను అధిగరించే విధంగా ఉన్నత స్థాయిలో ఉండేదానికి వాళ్ళ బిడ్డలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలు కూడా నా బిడ్డలతో సమానము, నా అన్నదమ్ములతో సమానమని భావించి ఈరోజు పేదలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పేదలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే పోటీ ప్రపంచంలో వాళ్ళ బిడ్డలు కూడా ఉద్యోగాలు పొందొచ్చు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. ఈరోజు ఒక పేదల జీవితాల్లో వెలుగుని నింపే ఏకైక ఆయుధము చదివే అని భావించి ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని కూడా కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు అయితే, పవన్ కళ్యాణ్ అయితే కోర్టుకి వెళ్ళి దీన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం జరిగింది. దాన్ని కూడా మనం కోర్టులో కూడా మన ప్రభుత్వానికి మనకు ధర్మమే మన వైపు నిలబడి మనకు న్యాయం గెలిచి ఈరోజు పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం అయితే
డిజిటల్ క్లాసులు అయితేమి, అదేవిధంగా పేద పిల్లలు ట్యాబ్లు అయితే, ఈ విధంగా మధ్యాహ్నం నాణ్యమైన భోజనం మిడ్ డే మీల్స్ అయితే ఒక మెనూ ప్రకారం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిరంతరం కష్టపడుతుంది. అదే రానున్న ఎన్నికల్లో ఎన్ని పొత్తులు వచ్చినా కానీ జగన్ గారి జెండా ఎక్కడం ఖాయమంటారా? ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల పార్టీలు అన్నీ ఏకమై వచ్చినా సింహం సింగల్గానే ఎదుర్కొంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు దేవుని ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. మంచి చేశాడు కాబట్టి ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ఫ్యాన్ గుర్తు పైన కసిగా ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండారని కూడా నేను తెలియజేస్తున్నాను. గతంలో 151 సీట్లు వచ్చినాయి. ఈసారి దానికి మించి 175 కూడా 100% వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుప్పంలో కూడా మన పార్టీ జెండా రెపరెపలాడుతూ బద్దలు కొట్టి తెలుగుదేశానికి డిపాజిట్లు లేకుండా గల్లంతలు చేసే పరిస్థితి కూడా ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమానికి వేలాది మందిగా విద్యార్థులు, ఎక్కువగా యువతే రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని మతాలకు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఏకైక దైవం ఉన్నారంటే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం ఒకటే. కాబట్టి బాబా గారు చెప్పింది ఒకటే మాట, ప్రతి ఒక్కరూ చదవాలి, ప్రతి ఒక్కరూ న్యాయాన్ని గ్రహించాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు ఎంత ఖర్చు అయినా సరే ఈరోజు 126 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం చిన్న విషయం కాదు సార్. ఇది ఎంతోమంది సీఎంలు వచ్చిపోయారు, ఆంధ్రాకి ఎంతోమంది వెళ్ళారు. ఈరోజు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ బుద్ధుడు ఎట్లాగో ఈరోజు అక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీ ఎలాగుందో ఈరోజు రాబోయే రోజుల్లో విజయవాడ కూడా అంత పెద్ద హైటెక్ సిటీ కావడానికి మన అంబేద్కర్ బొమ్మ విగ్రహమే దీనికి నిదర్శనము. ఈ విగ్రహం పెట్టినందుకు జగన్ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం చేసినా కూడా నిందలేనిదే లేదు. ఎందుకంటే ఈరోజు తుడుచుకోబోయే పార్టీలు ఏదైనా ఉన్నాయంటే ఈరోజు ఫస్ట్ పార్టీ టీడీపీ పార్టీ అండి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు తర్వాత నడిపించే నాయకుడు అనేవాళ్ళు ఒక్కరు కూడా బ్యాక్ సపోర్ట్ లేరు. తన కొడుకునే సీఎం చేయాలని అతని తాపత్రయం. ఈరోజు అతను సీఎం, ఈరోజు జనాలు అయోమయం, పల్లెల్లో అయోమయ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామా, లోకేష్ని గెలిపించుకుంటామా రేపు సీఎంగా అని ఆలోచిస్తే కంపేర్ చేసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో యువత కావచ్చు, పల్లెల్లో పెద్దలు కావచ్చు, అందరూ జగన్ వైపే మళ్ళుతూ ఉన్నారు. గతంలో చంద్రబాబుని పరిపాలించాడు, అతను టైం అయిపోయింది. ఈరోజు అతను చంద్రబాబు నాయుడు లోకేష్ని నిలబెట్టాలనే తాపత్రయం అది ప్రతి ఒక్కరి జనాల్లో తెలుస్తుంది. ఇది అది అందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి జగన్ జనాలు కోరుకుంటూ ఉన్నారు. సార్ ఈ రోజు ఇప్పుడు కూడా సరే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకు పార్టీ పెట్టిన కాడి నుంచి ఎక్కడ కూడా సరే ఒంటరిగా పోటీ చేసిన తాకనాలే లేవు. ఏ రోజైతే ఒంటరిగా అతను కానిగా పోటీ కానీ చేయగలిగితే రాబోయే రోజులు ఎప్పటికైనా సరే సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ విధంగా పొత్తులతో వస్తే ఏ రోజు కూడా సరే తను సింగిల్గా ఢీకొనే వ్యక్తే కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయిన తర్వాత ఎంతో కుంగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ కూడా బ్యాక్ బోన్ వంచకుండా ఈరోజు జనాలు నిలబడ్డాడు, పాదయాత్ర చేశాడు. ప్రతి ఒక్క గ్రామాల్లో పల్లెల్లో తిరిగి జనాల యొక్క సమస్యల కంటే మెయిన్ పల్లెల్లో ఈరోజు అగ్రవర్ణాలకు దళితులకి సమానంగా సీటు ఈరోజు రచ్చబండ్ల సమానంగా సీటు కల్పించాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని పల్లెల్లో మొత్తం గమనించవచ్చు. ఎందుకంటే మీరు బాగా గమనించాలి, ఈరోజు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కానీ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లుగా కావచ్చు, ఈరోజు అగ్రవర్ణాలతో సమానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు పార్లమెంట్లో చాలామంది ఉన్నారు. అది ఒక జగన్మోహన్ రెడ్డి ఒక వల్లే సాధ్యమవుతుంది. మేము కంపల్సరీ రేపు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి యొక్క హయాంలో 175కి 175 సీట్లు కన్ఫామ్గా కొడతామని చెప్పి మా యొక్క యువత మొత్తం మాకు ఇక్కడ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా మా జగన్మోహన్ రెడ్డి కనుసన్నలో చాలా చల్లగా ఉన్నామని మా దళితులందరూ కూడా. ఎందుకనంటే మాకు నాడు నేడు ద్వారాగా మా బిడ్డల్ని, మా దళితుల బిడ్డలను కావచ్చు, మా బీసీల బిడ్డలను కావచ్చు, కుల మత భేదం లేదన్నాడు. ఇక్కడ పార్టీలు చూడండి అంటున్నాడు, కులం చూడండి అంటున్నాడు, మీరు ఏ ప్రాంతం చూడండి అంటున్నాడు. అలాంటి పరిపాలన మీరు చూసుకుని అలాంటి వ్యక్తి కావాలా, లేదా నా వర్గాన్ని నేను బాగు చేసుకుంటాను, నా కులాన్ని నేను బాగు చేసుకుంటాను, నా కులస్తులకి, నా వర్గస్తులకి, నా దత్తపుత్రులకి, నా దాళరులకి నేను ఇచ్చిపుచ్చుకుంటాను అన్నవాడు కావాలా? ఒకసారి ఆలోచన చేయండి అమ్మని అడుగుతున్నాను. ఎందుకనంటే నాడు నేడు ద్వారాగా మన పిల్లలకి మేలు చేసినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన పిల్లలు చదువుకుంటే మన అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చిన వారు అవుతామని చెప్పేసి వాళ్ళకి చూడు మనకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే కనుక చదువు ఒకటే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎలాగైతే చదువుకుంటున్నారో అదే రీతిలో అదే విధానంగా
మన పేద పిల్లలు కూడా చదువుకోవాలి, బాగుపడాలని చేసి ఆశయం పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారండి. మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు, గవర్నమెంట్ అంటే మీ చదువులు మా బాధ్యత కాదన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీ చదువులు మా బాధ్యత కాదు అని అడిగినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా, లేకపోతే మీ పిల్లల చదువు, మీ పిల్లల భవిష్యత్తు నాది బాధ్యత అన్నటువంటి వ్యక్తి కావాలన్నది మీరు గుర్తుపెట్టుకోండి. మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే విలేజ్ క్లినిక్లు, ఆర్బీకేలు, సచివాలయ వ్యవస్థలు ప్రతిదీ కూడా ఇక్కడ స్థాపించడం జరుగుతుందండి. ఇక్కడ కరోనా కష్టకాలం కావచ్చు, మిగిలిన అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆరోగ్యశ్రీ పరంగా మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఇంటికి వచ్చి మీకు మందులు ఇచ్చేటువంటి విధానం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. పెన్షన్లు మీ ఇంటికి తీసుకొచ్చి విధానం ఇచ్చి చేసేవారు వాలంటరీ వ్యవస్థ ద్వారాగా. అలాగే మీకు రేషన్ మీ ఇంటి డోర్ డెలివరీ చేసుకుంటూ వచ్చారు. చాలామంది పేలాపలను వెళ్తున్నారండి. అలాంటి పేలాపలు మానుకుని, అవాకులు చవాకులు మాట్లాడుతూ మానుకుని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, అక్కడ మా ప్రభుత్వాన్ని మీరు విమర్శించే విధానంగా మీరు చేశారంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునే ప్రసక్తే లేదండి. మేము దాని తగ్గట్టుగా సమాధానం చెప్పడం జరుగుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా చేయాలనుకుంటే మనకు ప్రజలకు మంచి చేయండి. జై జగన్, జై